నీకన్నీ ఈ సాతానికి సంబంధించి కల్పనా కథలకు అవసరమైన అన్నీ నీ ముందు పెట్టేస్తాడు అపవాది. అందుకే దేవుడు ముందే చెప్పాడు, జాగ్రత్త, ఎవరిని మింగుదాన్ని గర్జించే సింహం వలె అపవాది వెదుగుతూ తిరుగుతున్నాడు. కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగి ఉండండి, మెలుగుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, అపవాదిని ఎదిరించండి, వాక్యానుసారంగా ఎదిరించండి. అంతేగాని పడిపోవద్దని దేవుడు అందుకే కల్పన కథలకు జనాన్ని గేలాలేసి వలలేసి ఉరులేసి లాగుతుంటాడు అపవాది. సత్యములో సాగేవాడిని బలహీనపరచడానికి, దారి తప్పించడానికి, వాక్యలు నిలవకుండా చేయడానికి ఎన్నో పథకాలు పొందుతున్నాడు సైతాను. వాడి చేతిలో పడకూడదనే ఈ సత్యమైన బాధ మీకు. అందరి దేవుడి స్తోత్రం చెబుదాం. ఈ కల్పన కథల వైపు వెళ్ళకూడదని అందుకే అపోస్తులు పెట్టాడు దేవుడు. అందుకే ప్రవక్తల్ని, బోధ కాపరుల్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. దేవుడు ఎందుకు నియమించాడు భక్తుల్ని? పరిశుద్ధులు సంపూర్ణమగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును. అది కూడా దేవుడు కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగాను, కొందరిని ఉపదేశకులుగాను నియమించెను. సంఘ క్షేమం కోసం. సంఘం క్షేమంగా ఉండాలంటే, సంఘం దేవుడి యొద్దకు చేరాలి అంటే వాళ్ళకి దేవుడు నియమించింది ఎవరిని? అపోస్తలులను, ప్రవక్తలను, సువార్థికులను, కాపరులను, ఉపదేశకులను. వీళ్ళందరిని ఎందుకు నియమించాడు? వీళ్ళు ఆటలాడుకోటాక, వీళ్ళు పాటలాడుకోటాక, ఎవరి పనులను చేసుకోవడానిక కాదు. ఎందుకో ఆ భక్తుల్ని నియమించాడు సంఘానికి తెలుసా? చదవండి. తర్వాత 14వ వచనం. అందువలన, అదే భక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట వింటే ఇక మనము పసిపిల్లలుగా ఉండక్కర్లేదు. పసిపిల్లలు అయ్యుండి అదిగోండి మనుషుల మాయోపాయముల చేత, వంచనతో, మోసాలతోనూ, అదిగోండి తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు, అదిగోండి చూసారు అక్కడ వాక్యం, మీరు అండర్లైన్ చేసుకోండి. కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోకుండా అలల చేత ఎగరగొట్టబడినట్లుండాక. అందరు దేవుని స్తోత్రం చెప్దాం. ఈ కల్పించబడిన ప్రతి ఉపదేశానికి మీరు అటు ఇటు వెళ్ళిపోకూడదు అంటున్నాడు. కల్పింపబడిన ప్రతి ఉపదేశం వైపుకి అటు ఇటు తొలగిపోకూడదు. గాలి చేత ఎగరగొట్టబడినట్టుగా ఎక్కడ పడతాడు ఎగిరిపోయి అలల చేత కొట్టబడిపోకూడదు. జాగ్రత్తగా ఉండమని కల్పింపబడిన బోధల వైపు, ఉపదేశాల వైపు మీరు వెళ్ళొద్దని దేవుడు ఇక్కడ ఎంతో స్పష్టంగా తెలియజేస్తాడు. అందరూ గట్టిగా చేతులెత్తి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని 2వ పేతురు పత్రిక చదివితే అక్కడ అంటున్నాడు, ఇదిగో కల్పన కథల గురించి జాగ్రత్తగా ఉండండి. పేతురు గారు చెప్తున్నాడు 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన, విన్నారా? కల్పించింది అని ఎలాంటి అట? చమత్కారంగా కల్పిస్తారు. అవి పట్టుకుని వదిలిపెట్టలేరు. భలేగా ఆకర్షణీయంగా ఉంటాయి. అబ్బో ఈ దేవుడు ఇయ్యేలాగా ఉంటాయి. ఈ దేవుడే నియమించాడు అన్నట్టు కనబడతాయి. ఎంతకీ ఎవరి? కల్పించిన మనుషుల చేత కల్పింపబడినవి. ఆ కల్పించబడిన వాటి ద్వారా మీకు సువార్త చెప్పలేదు మేము. జాగ్రత్త అని పేతురు గారు దేవుని బిడ్డలకు, విశ్వాసులకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెబుదాం సరే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని యేసు ప్రభు కూడా చెప్పింది ఏంటో తెలుసా? యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? మత్తయి సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుచుదురే గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. చూసారండి, ఈ మనుషులు ఈ కాలంలో
ఈ నెలంతా ప్రజలు పండుగలో పడిపోయిన వాళ్ళందరూ వారి పాటలన్నీ ఎలాంటి చోట పెదవులతోనే గనపరుస్తున్నారు తప్ప వారి హృదయము దేవుడికి చాలా దూరంగా ఉందట. హృదయపూర్వకంగా వారు భక్తి చేయలేకపోతున్నారు. చూసారంటే ఎందుకంటే అది కల్పించబడి, చూడండి కింద ఉన్నాడు, మనుషులు కల్పించిన పద్ధతులను అదిగోండి దైవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చెప్పండి, ఇప్పుడు ఈ నెలంతా చేసే ఆరాధనలు ఎలాంటి, ఈ పండగ ఆరాధనలన్నీ ఎలాంటివి, ఈ క్రిస్మస్ ఆరాధనలన్నీ ఎలాంటివి చెప్పండి గట్టిగా. వ్యర్థమైన, అందరూ దేవుని స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. ఇవి మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించిన పండగ ఇది. ఇది యేసు ప్రభు కల్పించింది కాదు, యేసు ప్రభు చెప్పింది కాదు, పరిశుద్ధాత్మ రాయించింది కాదు. ఇది బైబిల్లో లేనే లేదు. దేవుని స్తోత్రం కలుగాక. 40 సంవత్సరాల నుంచి ఛాలెంజ్ చేస్తున్నాను, క్రిస్మస్ పండగ బైబిల్లో ఉన్నట్టు ఒక్క వాక్యం చూపించమని. చూపించలేదు ఇప్పుడు వరకు, చూపించలేకపోతున్నారు ఇప్పుడు వరకు. కథలు చెప్పుకుంటున్నారు, మాయ మాటలు చెప్తున్నారు. ఉందని చెప్తాడు ఒకడు, ఆ చరిత్ర చూడమంటాడు ఒకడు. ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు చెప్పి తప్పుడు పండుగని నిజం చేద్దామని అనుకుంటున్నారు. అది వాక్యం దగ్గర నిలబడట్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ జనం దగ్గర, మనుషుల దగ్గర రైట్ అని చెప్పించుకుంటున్నావు, కానీ నువ్వు వాక్యం దగ్గర నిలబడి ధైర్యంగా వాక్యం దగ్గర చెప్పు. ఒక మనుషుడికి చేసినట్టు ఈవేళ రేపు పుట్టి రేపు చచ్చిపోయే మనుషుడి కోసం చేసినట్టు పుట్టినరోజులు చచ్చిన రోజులు చేయటానికి ఆయన మనుషుడు అనుకున్నావా? ఆయన ఎవరు? ఇప్పుడు దాకా విన్నాం. ఎవరో యేసు ప్రభు, ఎవరో ఆయన నిత్యుడగు తండ్రి. ఆయన ఎవరు? బలవంతుడైన దేవుడు. ఆయన ఇమ్మానుయేల్, మనుషులకు తోడుగా వచ్చిన దేవుడు. దేవుణ్ణి పట్టుకుని, ఆది అంతాల లేని దేవుణ్ణి పట్టుకుని మేము ఆయనకి ఒక మామూలు కుమారులాగా, పాపాత్ములు ఏదో తల్లిదండ్రులు పుట్టినోడిలాగా ఆయన్ని తక్కువ అంచనా వేసి ఆయనకు పుట్టినరోజు చేస్తారా? ఆయనకి చచ్చిన రోజున చేస్తున్నారా? ఆయన సజీవుడు, ఆయన చచ్చినోడు కాదు. ఆయన పుట్టి అలాగుండేవాడు కాదు. ఆయన మన కోసం వచ్చాడు, ఆయన మన కోసం ప్రాణమిచ్చాడు. ఆయన సజీవుడిగా ఆయన పైకి వెళ్ళాడు, మరలా రాబోతున్నాడు. అందరి చేతులెత్తి స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అందుకే నేను ఒక మాట చెప్పాడు తెలుసా, ఇలాగ కల్పించుకునే వాళ్ళు చాలామంది ఎక్కువైపోతారని దేవుడి గ్రంథంలో ఎవరు రాశాడు చూడండి. ఎవరు రాశాడు తెలుసా? ప్రకటన గ్రంథం. ఆఖరిగా వాక్యం చేత త్వరగా ముగించుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 7వ వచనం చదవండి ముందు. చూడండి దేవుడు ఏమన్నాడు తెలుసా అండి. ఇదిగో నేను, విన్నారా, చివరి కాలం ఆత్మ మాట్లాడుతున్నాడు, ఆత్మ సత్యాన్ని బయలుపరుస్తున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట వినాలని చెప్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనేవాడే ధన్యుడు. హల్లెలూయా. చూసారండి, చదువుకుంటే సరిపోదు, రాత్రి మగళ్ళు చదివేస్తే సరిపోదు. వాక్యం చదువుకుంటాం కాదు, చదువువాడును వినువాడును ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు. హల్లెలూయా. అంటే బడాయి వాక్యాన్ని పట్టుకుని బడాయి కొట్టేవాళ్ళు ఎక్కువ, దాన్ని గైకొనేవాళ్ళు తక్కువ. దేవుడు చెప్పింది చేసేవాళ్ళు తక్కువ, చెప్పింది చేసేవాళ్ళు ఎక్కువ. చూడు దేవుడు వాక్యం ఏమి రాయబడిందో. గైకొంటే నీవు ధన్యుడు. ఎందుకు తెలుసా? ఎందుకు గైకోవాలి? ఎందుకు గైకోవాలి? చూడు అక్కడ కింద ఏమనుందో 10వ వచనం. మరియు ఎలాగూ సెలవిచ్చాను, ఈ గ్రంథమందున వాక్యములకు ముద్ర వేయొద్దు. ఎందుకు తెలుసా? కాలం ఏమైపోయింది? సమీపమైపోయింది. కాలం దగ్గరకు వచ్చేసింది. మన ఆటలు సాగవెంక, మన కోతలు సాగవెంక, మన వేషాలు సాగవెంక, మన డ్యాన్సులు సాగవెంక, మన కల్పన కథలకు సాగవెంక. దేవుని స్తోత్రం కలుగాక. కాలము సమీపమైపోయింది. అందుకనే ఏమన్నాడు తెలుసా? చదువుకొని జాగ్రత్తగా. అన్యాయము చేయువాడు అన్యాయం ఇంకా చేసుకునేవండి. టైం అయిపోయింది. ఇక్కడికి ఏం జరగబోతుందో జరిగిపోద్ది. దేవుడు ఎంతో ప్రేమ చూపించాడు.
ఎన్నో సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఎంతో కాలం నుంచి బతికిస్తున్నాడు, కరోనా వ్యాధులు బతికిలో నుంచి తప్పించాడు, ఎన్నెన్నో ఆటంకాలు తప్పించాడు, ఎన్నో అపాయాలు తప్పించాడు. కానీ వాక్యాన్ని వినకుండా, సత్యాన్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తే, అన్యాయంగానే నడవాలని అనుకుంటే, దుర్మార్గుడిగానే బతకాలనుకుంటే, మోసగాడిగానే బతకాలనుకుంటే, దోపిడీ వ్యక్తిగానే బతకాలనుకుంటే, దేవుడు అంటున్నాడు అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనివాడు. ఇంకా టైం అయిపోయింది వాడికి, వాడికి టైం అయిపోయింది చేసుకొని. ఇక ఎంత దేవుడు చెప్పినా వినడో, ఎంత చెప్పినా వినదో. ఇదిగో కాలం సంపూర్ణం అయిపోయింది, సమీపం అయిపోయింది. అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయం చేయనివ్వండి. వాడు చెప్పిన మారడు ఇంకా. కానీ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు చివరి టైంలో ఆఖరి క్షణంలో దేవుడు ప్రేమ గల దేవుడు మరోసారి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నాడు. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమో, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడిగానే ఉండనేమో. అందరూ చేతులెత్తి స్తోత్రం చెబుతాం. అపవిత్రంగా బతకాలనుకున్నవాడిని, త్రాగుబోతుగా బతకాలనుకున్నవాడిని, జూతగాడిగా బతకాలనుకున్నవాడిని, మోసగాడిగా జీవించాలనుకున్నవాడిని ఇంకా చేయనివ్వండి. అలాగే వాడు అపవిత్రంగానే నీచిగా బురదలో దొరలను వదిలేయండి. ఎందుకు తెలుసా? దేవుడు అన్ని విధాలుగా చెప్పేశాడు, అన్నీ తెలుసు, అంతా ఇప్పుడు చెప్పేశాడు. ఇంకా వాడు అన్ని చెప్పినా నాకు బురదే కావాలనుకున్నవాడు ఏమన్నాడు ఇప్పుడు? అన్యాయం చేసేవాడు ఇంకా అన్యాయం చేయనివ్వండి, అపవిత్రంగా ఉంటానన్నవాడు ఇంకా అపవిత్రంగా ఉండనివ్వండి. అయితే ఇంకోటి చెప్తున్నాడు చూడండి, ఏమన్నాడు? నీతిమంతుడైన వాడు ఇంకనూ నీతిమంతుడిగా ఉండనివ్వండి. నీతిమంతుని మాత్రం నీతిమంతుడు అని చెరపకండి, వాడిని పాడు చేయకండి. నీతిమంతుని ఇంకా నీతిమంతుడిగా ఉండనివ్వండి. ఇంకేమన్నాడు? పరిశుద్ధుడు ఇంకనో పరిశుద్ధుడిగా ఉండనివ్వండి. ఎందుకు తెలుసా? ఇదిగో నేను త్వరగా వస్తున్నాను. ఎవడికి ఏం ప్రతిఫలం ఇవ్వాలో, ఎవడికి ఎవడి పని ఎలా చెప్పాలో, ఎవడి జీతానికి ఎంత జీతం ఇవ్వాలో, ఎవడు చేసిన పనికి ఏం ఇవ్వాలో అదంతా ఆయన అంటున్నాడు. ఇదిగో నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉంది, ఎవని క్రియల చొప్పున వానికి నేను ఏమిస్తానన్నాడు? ప్రతిఫలము. ఎవడి క్రియలు, ఎవడి బతుకు ఎలాగుందో, ఎవడి క్రియలు ఎలాగున్నాయో, ఎవడి నాటకాలు ఎలాగున్నాయో, ఎవడు వాక్యానుసారంగా నడవట్లేదో, ఎవడు వాక్యాన్ని ఎదిరించి తిరుగుతున్నాడో, ఎవడు సత్యాన్ని ఎదిరించి తిరుగుతున్నాడో, ఎవడు దేవుడి సేవకులను ఎదిరించి తిరుగుతున్నాడో, అవన్నీ కూడా చెప్పండి. ఏమన్నాడు? ఇక కాలము సమీపమైపోయింది, దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చే రోజు దగ్గరికి వస్తుంది. వాని క్రియల చొప్పున, వాడు చేసిన క్రియలను బట్టే వాడికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే అక్కడ అంటున్నాడు చక్కని మాట, అల్ఫా ఓమేగా నేనే, ఆది నేనే, మొదటి వాడునే నేనే. దేవుడు ఒకే ఒక్కడు, ఆదిలో ఉన్నవాడే అంతంలో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ నేను త్వరగా రెండోసారి మళ్ళీ వస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయినాడు, మరలా వస్తున్నాడు. చూసారా? 18వ వచనం చదువుదాం. ఎవరైనా సరే 14వ వచనం, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ప్రవేశించువారు తమ వస్త్రములను ఉతుకుకొనువారు ధన్యులు. ఎవరైతే గుమ్మం గుండా వస్తారు, ఎవరైతే వాక్యానుసారంగా యేసుక్రీస్తే గుమ్మం ద్వారమాయని, ఆయన గుండా నువ్వు రక్షించబడితే, వాక్యానుసారంగా భక్తి చేయడానికి ఇష్టపడితే వాళ్ళు ధన్యులవుతారు. వస్త్రాలు ఉతుక్కో, నీ చెడు వస్త్రాలు, వాక్యానికి వ్యతిరేకమైన బ్రతుకునంత మార్చుకో. పండుగ వస్త్రాలు తీసిపాడే, లోకానుసారంగా మాట్లాడటం మానే. అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి, వాటి జోలికి పోకు. నీవుకున్న వస్త్రాలు, నీ పాపపు వస్త్రం, నీ చెడు వస్త్రం, మలిన వస్త్రం, రోత వస్త్రం మార్చేసుకో. దేవుడి దగ్గర తగ్గించుకో. నీతి వస్త్రం ధరించు, స్తుతి వస్త్రం ధరించు, రక్షణ వస్త్రం ధరించు, మహిమ వస్త్రం ధరించు. ప్రభుకి ఇష్టమైన బిడ్డగా బ్రతకడానికి నీవు వస్త్రములను యేసు రక్తములో ఉతుకుకొనువారు ధాన్యులు. దేవుని స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఉతుక్కో, టైం ఇచ్చాడు. ఉతుక్కో, త్వరగా బతుకు మార్చుకో, అపవిత్రత కడిగేసుకో, అన్యాయాన్ని వదిలేసుకో, పరిశుద్ధుడిగా ఉండు, నీతిమంతుడిగా బతకడానికి నేర్చుకో.
దేవుడు త్వరగా రాబోతున్నాడు. ప్రభువు ఎవరికి ఇవ్వాల్సిన జీతం వాళ్ళకి క్రియలు చొప్పున ఎవరెలా నడిచిన వాళ్ళకి ఇవ్వబోతున్నాడు కనుక అందుకే ఒత్తుకుంటావా, నువ్వు లోనికి వస్తావు, దేవుడి భక్తి ఉంటావు, దేవుళ్ళో నిలబడతావు, లేదా వెలపట్టుంటావు. చూడ కింద అంటున్నాడు, కుక్కలను మాంత్రికులను. కుక్కలంటే ఎవరు? కక్కేసిన దాన్ని తినేసి వదిలేసిన దాన్ని మళ్ళా తిరిగి పాపలో మురికి జుర్రుకునేవాళ్ళు, లోకానుసారంగా బతికేవాళ్ళు, వాక్యానికి వ్యతిరేకంగా ఆటపాటలు మునిగిపోయి ఇష్టానుసారంగా జీవించేవారు. అందుకన్నాడు కుక్కలను, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించే వాళ్ళందరూ వెలుపట వద్దుర. బయటే వారి లోపలికి రాలేరు. అందరూ చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. వారు దేవుళ్ళలోకి రాలేరు. వారు దేవుడు ఏర్పాటు చేసిన ఆ చోటుకి వారు రాలేరు. వాళ్ళంతా అపవిత్రులు బయట ఉంటారు. కొడుకున్న వారు శుద్ధి అయిన వాళ్ళందరూ దేవుళ్ళలోకి వస్తారు. ఈ చివరి కాలంలో ఉన్నాం. శుద్ధి చేసుకోండి, వాక్యానికి లోబడండి, సత్యాన్ని కట్టుబడండి, ప్రభు రాకడకి సిద్ధపడండి, మలిన వస్త్రాలు తొలగించండి, నీ పాప జీవితాన్ని వదులుకొని నీతి వస్త్రం ధరించి రక్షణ పొందుకొని సత్యమైన వాక్యంలో యేసుక్రీస్తు నామములో అపోస్తుల బోధ ప్రకారంగా నిజమైన రక్షణ పొందుకొని పరలోకానికి సిద్ధపడితే, ఆత్మను పొందుకొని సిద్ధపడితే, అపోస్తుల బోధలో నిలబడి ఉంటే, చెప్పుకోవటం కాదు, అపోస్తుల బోధ ప్రకారంగా నడుచుకుని ప్రభు రాకడికి ఇష్టంగా ఉంటే మంచిది. అలాగుండకుండగా చూడు, ఈ లోకములు ఇంకా ఎలాగుంటే వాళ్ళకి ఏం వస్తుందో కింద రాశాడు. ఇంకోటి 18వ వచనం. ఆ 18వ వచనం చూడండి, అది చదువుకుని ప్రార్థన చేసుకుందాం. 18, 19 ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములలో వినే ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వినరా, ఎవడైనను ఈ గ్రంథములో ఉన్న వాటితో ఏదైనాను కలిపినట్లయితే, లేంది కలిపితే, కల్పించిన బోధలో, కల్పించిన కథలో, కల్పించిన పండగలో నీవు ఒకవేళ అనుసరిస్తే ఏం జరుగుతుందో చూడు. ఏం జరుగుతుంది? కల్పిస్తే, కలిపినట్లయితే ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. తెగుళ్ళు కలగలుపు చేసుకుని వాక్యాన్ని కలగలుపు చేసుకుంటే తెగుళ్ళు వస్తాయి. గ్రంథములో ఉన్న ప్రవచన వాక్యం ఏదైనా కలిపారా, లేనిది కలిపారా, లేకపోయినా సరే మేము చేస్తామని మొండితనంగా ప్రవర్తించారా, తెగుళ్ళు దగ్గరే ఉన్నది. చూసారా, ఎప్పుడుగా మన కరోనా తెగులతో మొత్తాడు కొంతమందిని. కరోనా తెగులతో మాస్కులు వేసుకున్నా సరే, ఇంజక్షన్లు చేసుకున్నా సరే, ఎంత కాపు కాసుకున్నా సరే, దూరంగా ఉన్నా సరే, అర్థమైందా? కరోనాతో కొట్టాడు ఒక్కొక్కరిని. ఎంతమంది చచ్చిపోయారో, పాస్టర్లు కూడా ఎగిరిపోయారు చాలామంది. కారణం ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని ఏం చేస్తున్నారు? కలిపి చెరిపేస్తున్నారు. కలిపి చెరిపేసిన వాళ్ళు దేవుడు శిక్ష. చూడండి, దేవుడు రాశాడు. ఇది నేను చెప్పింది కాదు, నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి ఉగ్రతలో మీరు పాలు పొందకూడదని, ఆ కీడులోకి వెళ్ళకూడదని దేవుడు మీకు హెచ్చరిస్తున్నాడు. చూడు ఏమని రాశాడు? ఎవడైనాను వీటితో కలిపితే శిక్ష. లోకస్తులతో పాటు పోకూడదు. మన జీవితం ప్రత్యేకంగా ఉండాలి. మన వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా అర్ధాంతరంగా అదే లోకానుసారంగా పోకూడదు. మన జీవితం దేవుడికి వాక్యానికి ఇష్టంగా ఉండి దేవుడి మార్గంలో వెళ్ళేలాగా ఉండాలి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడు? కలిపిన వాళ్ళకి ఏమొస్తుంది? తెగుళ్ళు పంపిస్తానన్నాడు. తెగుళ్ళు కలిగింతాడు. ఇంకా కింద మాట చూద్దాం. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథములో ఉన్న దానిలో ఏదైనాను తీసివేసిన ఎడల, తీసివేస్తే ఈ గ్రంథములో ఉన్న జీవవృక్షములో పాలు పంపలు ఉండవు. దేవుడి దగ్గరికి ఉండదు. దేవుడి దగ్గరికి వెళ్ళటానికి దిక్కు ఉండదు. దారి దొరకదట. దారిలో మూసేస్తాడు. దేవుడి దగ్గర రాలేరు. దేవుడి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. దేవుడి దగ్గర రానివ్వడు. జీవవృక్షంలో పాలు పంపలు ఉండవు. ఎవడైనాను ఇందులోది తీసేస్తే, దేవుడి ప్రవచన వాక్య గ్రంథంలోది తీసేయడానికి వీల్లేదు. వాడు ఎంతటి మనగాడైనా సరే, ఎంత జ్ఞానవంతుడైనా తెలివంతుడైనా
దేవుడు రాసిన దాంట్లోంచి తీసేసి నీవు బోధిస్తే శాపం, జీవవృక్షంలో పాలు పంపలు ఉండవు. ఎవడైనాను ఇందులో దానిని లేని దాన్ని కలిపితే వాడు తెగుళ్ళతో మొత్తబడతారు. దేవుని వాక్యం ఇంత స్పష్టంగా వ్రాయబడింది. సోదరులారా, వాక్యాన్ని అర్థం చేసుకోండి, సత్యాన్ని అర్థం చేసుకుని తెలుసుకుని ప్రభు రాకడ కోసం సిద్ధపడడానికి మేల్కోండి. వాక్యంలో ఉన్నామో లేదో చూసుకోండి. యేసు ప్రభు దేవుడు అన్న తర్వాత దేవుడికి పుట్టినరోజు అనేది సత్యరోజు ఉండదని తెలుసుకోండి. ఆయనకి ఆది అంతా లేనోడని తెలుసుకోండి. అలాంటి దేవుడికి పుట్టినరోజు పెట్టి లోకంలో సిగ్గుపాలవుతున్నారు. సిగ్గుపడకుండా ఉండాలి అంటే వాక్యంలో ఉన్నదాని ప్రకారంగా నడుచుకుంటే, వాక్యానుసారంగా మనం జీవిస్తే ఉన్నదాన్ని తీసేయకూడదు, లేని దాన్ని కలపకూడదు. అలాగుంటే మనం దేవుని దగ్గర చేరతాం, ముక్తి పొందుతాం, పరలోకం చేరతాం. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి రాబోతున్నాడు. జాగ్రత్త పడితే మంచిది, సిద్ధంగా ఉంటే మంచిది. ఇదిగో కలగలుపు ఎక్కువైపోయింది. ఇప్పుడు ఇది క్రిస్మస్ అన్నది కలిపిందే తప్ప ఇది బైబిల్లోది కాదని ఇప్పటి వరకు మేము విన్నాం. ఇది కల్పించింది కాబట్టే ఇప్పుడు అందరూ కల్పించేస్తూనే ఉంటారు. సంవత్సరానికి కూడా కల్పిస్తున్నారు. అర్థమైందంటే సంవత్సరానికి ఒకటి క్రిస్మస్ అనేదే లేదంటే ఏమొచ్చినాయి సంఘం క్రిస్మస్ చేసేవారు, ఏదో ఒక రోజు చేసి అనేసేవారు. ఇప్పుడు అలా కాదు. పిల్లల క్రిస్మస్, పెద్దల క్రిస్మస్, పాస్టర్ల క్రిస్మస్, స్త్రీల క్రిస్మస్, ఇంకేంటి మెగా క్రిస్మస్, ఇంకేంటి సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్. చూసాడు, కల్పించినవి కాకపోతే బైబిల్లో లేకపోయినా సరే ఇది కల్పించిన పండగ కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఫ్యామిలీ క్రిస్మస్, ఏంటి కుటుంబ క్రిస్మస్ అంట, ఫెలోషిప్ క్రిస్మస్ అంట, నాయకుల క్రిస్మస్ అంట. అబ్బో, మొత్తం ఎన్ని కొమ్ములు వచ్చేసాయో దీనికి, లేని దానికి. బైబిల్లో లేక దేవుడు చెప్పలేని దాన్ని ఎంతమంది మోసంగా చేసి మోసంలో పడిపోతున్నారు చూడండి. ఇన్ని క్రిస్మస్ అని నిజంగా ఒంటిని కొమ్ములు వస్తాయా? లేదు కాబట్టే కొమ్ములు పెట్టారు. కొంతమంది ఏమో ఇది ఆరాధన అంటున్నారు, ఇది కొంతమంది ఇది సువార్త అంటున్నారు. క్రిస్మస్ సువార్త లేదు, క్రిస్మస్ ఆరాధనే లేదు. అండి ఇదంతా ఏంటి? వ్యర్థమైన ఆరాధనలు, వ్యర్థమైన పండగలు, వ్యర్థమైన ఆచారాలు. ఇందులో శాపమే తిరుగుతుంది, అందులో శాపమే మిగులుతుంది. దానివల్ల ఎంతమంది శాపగ్రస్తులు అవుతున్నారో చూడండి. దానివల్ల ఎన్ని ఘోరమైన ఘోరాలు జరుగుతున్నాయో చూడండి. భయంకరమైన పరిస్థితి ఇది. ఇది అన్యుల చేత కల్పించబడిన ఈ తప్పుడు ఆచారాన్ని, పండగని నిజమైన క్రైస్తవులు చేయకూడదు. నిజమైన క్రైస్తవుడు ఈ పండగల చేయలేడు కూడా. దేవుడు తన సత్యాన్ని తెలియజేసిన తర్వాత చూసారా, 40 సంవత్సరాల నుంచి కూడా ఈ పండగ ఎప్పుడు మనం చేయలేదు. చూసారా, అనేకులు సత్యం తెలుసుకుని మానేసుకున్న వాళ్ళు ఉన్నారు. సేవకులు వాళ్ళ సంఘాలు కూడా క్షేమంగా నడిపించుకుంటున్నారు. కనుక అనేక మంది కళ్ళు మూసుకుపోయి ఇష్టానుసారంగా చేసేసి ప్రజలను నాశనం చేస్తున్నారు, త్రాగుబోతులు అయిపోతున్నారు. ఎందుకు తెలుసా? ఇది త్రాగుబోతుల పండగ. ఇది అన్యుల్లో ఉన్న పండగది. ఇది ఎవడో పుట్టినటువంటి వాడి కోసం ఏర్పడినటువంటి పండగ. తీసుకొచ్చి ఆ తారీఖు తీసుకొచ్చి పరిశుద్ధుడిగా పుట్టిన యేసు ప్రభుకు కలిపారంటే ఇది కల్పించిన పండగ. గుర్తుపెట్టుకోండి. అందుకని అందరూ కల్పించేస్తున్నారు, ప్రతిదాన్ని కల్పించారు. స్టార్ కల్పించారు, అది 6 కోణాల నక్షత్రం, అది ఇశ్రాయేలుది. ఇప్పుడు ఎవరు అందరూ పెట్టుకున్న నక్షత్రం ఏంటి? ఏదో నక్షత్రం పెట్టాలి కదని 5 కోణాల నక్షత్రం, ఏదో మొత్తం నక్షత్రం అనుకున్నారు. అదేమో ఎక్కడో యేసుప్రభు ఉన్న ఇంటి మీద ఆగిపోయింది. ఆనాడు యేసుప్రభు పుట్టిన ఆ రోజున, ఆ కాలంలో. కానీ ఆ పుట్టి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత జ్ఞానులు వెళ్ళినప్పుడు ఆ నక్షత్రం తీసుకెళ్ళింది. కానీ ఈనాడు వెళ్ళేసే నక్షత్రాల నీళ్ళ మీద, గుళ్ళ మీద, ఆఫీసుల మీద, ఎక్కడ పడితే అక్కడే. ఇది ఎంత భయంకరమైన పని చూడండి. దేవుడు చెప్పని దానిని కల్పించుకుని చేయటం అన్నదే చాలా శాపగ్రస్తమని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకున్నాం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో లేనిది చెట్టుని కల్పించారు, స్టార్ కల్పించారు, డేట్ కల్పించారు, కవర్లు కల్పించారు. ఇవన్నీ కల్పించి మనుషుల చేత కల్పించినవన్నీ జనాలు రుద్దేస్తున్నారంతే.
అది శాపగ్రస్తం అన్న సంగతి తెలియనివ్వట్లేదు. మనకు మంచి పండగ, సంబరం, ఆనందం. చూసారండి, అందులో డ్యాన్సులు. యేసుప్రభు ఏమో ఏమంటే మానవులు రక్షించడానికి భూమి మీదకి ఆయన పుడితే వస్తే వీళ్ళకి డ్యాన్సులా, నాటకాలా, మేకప్లా, ఇది ఎంత మోసం. చూసారా? అలా వేయొచ్చా? ఆనాడు ఎవరైనా వేసినట్టు ఎక్కడైనా బైబిల్లో చూపించగలరా? యేసుప్రభు పుట్టిన సందర్భంలో, యేసుప్రభు భూమి మీద పుట్టినప్పుడు బెత్లెహేములో ఎక్కడైనా డ్యాన్సులు వేసినట్టు చూపించగలరా? జ్ఞానులు వేసినట్టు కానీ, గొర్రెల కాపర్లు వేసినట్టు కానీ, దేవదూతలు వేసినట్టు కానీ, మరియమ్మ యోసేపులు ఎక్కడైనా డ్యాన్సులు వేసినట్టు కానీ చూపించగలరా బైబిల్లో? లేనియన్నీ చేసి పిచ్చి పెట్టి డ్యాన్సులన్నీ కట్టి ప్రజల్ని మోసం చేసి సంఘాలని దారి తప్పిస్తున్నారు. ప్రియులారా, రాబోతున్న ఉగ్రతను తప్పించడానికి అది కాదు చేయవలసింది. అది తప్పని తెలుసుకుని కల్పించిన మానుకొని దేవుడు చెప్పిన ఆరాధన ఏంటి తెలుసా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. వాక్యానుసారంగా ఆరాధించాలి. వాక్యలు ఉన్నట్టుగా ఆరాధించాలి. వాక్యలు ఉన్న దాని ప్రకారంగా మనం ఆరాధన చేయాలి. ఆత్మను పొందుకుని ఆరాధన చేయాలి. అటువంటి నిజమైనటువంటి ఆరాధన పరులుగా జీవించి క్రీస్తు కొరకు ఎదురు చూద్దాం. ప్రభు రాకడకే మనం ఎత్తబడదాం. అటువంటి ఆలోచన, అటువంటి జీవితాన్ని దేవుడు మనందరికి అనుగ్రహించాలని కోరుకుందాం. అందుకే ఎవరు రాయబడింది? ఆయన ఆది అంతములు లేనివాడు కనుక ఆయనకు జన్మదినము వ్రాయబడలేదు. మీకు అర్థమైందా? అందుకే వ్రాయబడలేదు. జన్మించాడు కానీ ఆ దినము వ్రాయబడలేదు. ఆయన భూమి మీదకి వచ్చాడు, పుట్టాడు, కన్యకకే పుట్టాడు, అది వాక్యంలో ఉంది. కానీ ఆ దినాన్ని ఎందుకు మరుగు చేశాడు? ఎన్నో రహస్యాలు బోధించిన దేవుడు, ఎన్నో ప్రవచనాలు బయలుపరిచిన దేవుడు ఎందుకు ఆ పుట్టినరోజున రాయలేదు? ఎందుకు మరుగు చేశాడు? మరుగు చేస్తేనే ఎంత యాశాలు వేస్తున్నారో. నిజంగా కనుక ఆ రోజు కనుక చెప్పుంటే ఇంక ఎవరినే పట్టుకోలేకపోదు, మొక్కలేసేద్దరేమో. చాలా భయంకర పరిస్థితులు. అందుకే దేవుడు ఈ పనులు చేయటం కోసం ఆయన రాలేదు. పుట్టినరోజు చేసుకుంటానని రాలేదైనా, పెద్ద కేకులు కోసుకుంటానని రాలేదైనా. కేకులు కోసుకుని యేసుప్రభు పుట్టాడంటే కేకులు కోసుకుని తినేస్తున్నారు. అసలు ఎంత ఒక మానవుడిలాగా చూశారు ఆయన్ని, ఒక సామాన్యుడిలాగా చూస్తున్నారు ఆయన్ని. ఆయన పైనుంచి వచ్చిన దేవుడని గుర్తుపెట్టుకోండి. అది చూసి ఈ పండగల్లో చేసే ఈ కథలు, ఈ మోసాలు, ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూసి ఆ చెట్టు, వాతావరణం, అవన్నీ అలంకరణ, ఇవన్నీ కూడా దేవుడు వెలుగులో ఉండకూడదు, మనమే దీపాలుగా ఉండమని, మనమే నక్షత్రాలుగా ఉండమని దేవుడు రాస్తే రకరకాల చిత్రాలు పెట్టుకుని మోసం చేస్తున్నారు. దేవుడు చూస్తున్నాడు. వాటిని విడిచిపెట్టి ప్రత్యేకమవ్వండి. నా ప్రజలారా, మీరు వాటిని విడిచి బయటికి రమ్మని పిలుస్తున్నాడు. ఆది అంతము లేని దేవుడికి జన్మదినము రాయబడలేదు. ఆయన చనిపోయిన దినం, మరణ దినము వ్రాయబడలేదు. ఆయన లోకములకు వచ్చాడు, ఆయన పుట్టాడు, ఆయన మరణించాడు, ప్రాణం పెట్టి ఆయన సమాధి నుంచి తిరిగి లేచి పునరుత్థానుడై ఆదివారములు లేచాడని అక్కడ ఆ రోజు రాయించినోడు ఈ రోజులు ఎందుకు రాయించలేదు? ఆయన ఎప్పుడు సజీవుడే, ఆయన ఎప్పుడు నిత్యముండేవాడే. అంతేగాని ఆయన మనలాంటి మనుషుడు కాదు. అందుకే మనకి పుట్టినరోజే తిరగలేవు, మన పుట్టినరోజులే సరిగా లేవు. ఈ వారం ఈ సంవత్సరం ఏమో ఆదివారం వస్తుంది, మళ్ళీ సంవత్సరం సోమవారం వస్తుంది. ఈ సంవత్సరం ఏమో బుధవారం వస్తుంది, మళ్ళీ సంవత్సరం లక్షవారం వస్తుంది. మనుషులు పుట్టినరోజులే తిరగలేవు, మళ్ళీ దేవుడికి పుట్టినరోజు అని చెప్పి మోసం చేస్తున్నారు. జాగ్రత్త. డిసెంబర్ 1 నుంచే మొదలెట్టేస్తున్నారు. దేవుడు కూడా ఇప్పుడు ఈ సంవత్సరంలో డిసెంబర్ నుంచి సరిపోవట్లేదండి జనాలకి. అబ్బా లిస్టులు చూడండి, అంత పాస్ట్లో లిస్టు. ఆ రోజు క్రిస్మస్ ఆ ఊరిలోని, ఓ రోజు ఈ ఊరిలోని, ఆ రోజు ఈ ఊరిలోని, ఈ ఊరు మొత్తం 30 రోజులకి లిస్ట్ పెట్టేసుకుని ఈ పాస్టర్ ఖాళీ లేకుండా రోజుకో ఇంటికాడ తినేయటం, రోజుకో ఇంటికాడ పండుగ చేసేయటం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మెక్కేసి జనాలను మోసం చేస్తున్నారు. చూడండి, ఎవడు చేయమన్నాడు అది? మిగతా రోజులు ఎందుకు చెప్పరు యేసుప్రభు పుట్టాడని? డిసెంబర్లో ఎందుకు చెప్తున్నాను? డిసెంబర్లో యేసుప్రభు పుట్టినట్టు ఎక్కడ గ్రంథంలో
రాయి లేనప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇంక ఇలాగన్నామని నవంబర్కి వెళ్ళిపోయారు. మళ్ళీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? మొత్తం నవంబర్ నుంచే మొదలెట్టేశారు. అబ్బో, అందుకే దేవుడు కూడా ముందుగానే రెడీ అయిపోయాడు. ఆయన కూడా తుఫాన్ మళ్ళీ అదే టైపులో మొదలెట్టేశాడు. చూసారా? చేయండి ఆ మాత్రం చేత, మీకు కూడా నేను ఉన్నాను, నేను చూసుకుంటాను, ఆయన చూస్తున్నాడు. కొంతమంది అయితే పోస్ట్ పోన్ చేసుకున్నారు, వాయిదాలు వేసుకున్నారు. బాబా మా కిస్మిస్ పోయిందిరా బాబు, ఈ రోజు పోయింది, ఇంకో రోజు పెట్టుకుందాం, ఇంకో రోజు పెట్టుకుని కొంతమంది ఈ తుఫాన్ టైంలో రోజులు మార్చుకున్నారు. చూసారా? నిజంగా దేవుడు పుట్టినరోజే కనుక ఉంటుంటే దేవుడు ఎంత చల్లగా ఉంచునో ఆ తుఫాన్ లేకుండా ఆపేస్తాడు కదా. దేవుడిది కాదు అది. చూడు, మనం అందరం సేవ చేసాం. ఎక్కడ మీటింగుల నుంచి అడవుల్లోకి వెళ్ళినా, ఎక్కడెక్కడ మీటింగులు పెట్టినా, అదిగో అన్ని మీటింగులు వర్షాకాలం అయినా సరే దేవుడు ఆ కోటాలు ఘనంగా జరిగించి సువార్త ఘనంగా చేయించాడు. మన ఏలూరులో కూడా మీటింగులు పెట్టి అక్కడ సువార్త సత్యం బోధించి అక్కడ అందరికీ రక్షణ ఇచ్చి మార్గం చెప్పి తిరిగి వచ్చాం. మేము ఇంటికి వచ్చే వరకు అప్పుడు తుఫాన్ అంటూ ఉన్నారు. అయినా మా మీటింగ్లో అయ్యే వరకు ఎవరు రాదని చెప్పేశారు. అందరు దేవుడి స్తోత్రం చెప్తాం. దేవుడి కొరకు చేస్తున్నాం. దేవుడి పని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు మనకు సహాయము చేస్తాడు. ఇంటికి వచ్చేసిన తర్వాత అప్పుడు ఆరాధన అయిన తర్వాత మొదలైంది. చూసారండి? ఎందుకంటే ఇంకా డిసెంబర్ వచ్చేసింది కదా. వీళ్ళు చేసే పనులన్నిటికీ దేవుడు బుద్ధి చెప్పడానికి చాలా చూస్తున్నాడు. దీంట్లో ఎన్ని మరణాలు జరుగుతాయో చూడండి. పండుగల టైంలో ఎంత ఘోరాలు జరుగుతాయో చూడండి. తప్పించుకోండి. దేవుడు వాక్యానికి దగ్గర అవ్వండి. పండగలకు దూరంగా ఉండండి. ఇవి కల్పించబడిన పండగ కనుక క్రిస్మస్ అన్నది బైబిల్ పండగ కాదు, అది యేసు క్రీస్తు పండగ కాదు. గుర్తుపెట్టుకోండి. అయినా సరే చేస్తావా? అన్యాయం చేయవాడు ఇంకాను అన్యాయమే చేయనమన్నాడు. అపవిత్రంగా ఉంటానన్నవాడిని అలాగే చేసుకొని అన్నాడు. మేమేమి ఎందుకు చేస్తున్నాం? అడ్డురాము. మేమేమి వచ్చి అక్కడ ఏం అలర చేయం. మా బాధ్యత మేము నెరవేరుస్తాం. నువ్వు చేస్తే నీతిమంతులు ఇంకాను నీతిమంతులుగా ఉండాలని బోధించే బోధ, సేవ గద్దించి బుద్ధి చెప్పే పని మాకు దేవుడు అనుగ్రహించాడు. కనుక బైబిల్లో లేనిది చేయటాకే మీరు ఎంత తెగించేస్తే బైబిల్లో ఉన్న సత్యాన్ని బోధించడానికి మేమెంత ధైర్యం చేయాలి. అందుకని వాక్యాన్ని మీ కొరకు బోధించాం. ప్రేమతో సత్యాన్ని విప్పు చెప్పాం. ఇది బైబిల్ ప్రకారమైన పండుగ కాదు. ఇది యేసుక్రీస్తు పండుగ కాదు. ఇది కల్పించబడిన అన్యుల పండుగ. అందుకని నిజమైన సంఘం ఆత్మ చెప్పుచున్న మాట విని ఆ వ్యర్థమైన వాటికి దూరంగా ఉండి దేవుని రాకడికి సిద్ధంగా ఉండాలని దేవుని సంఘ బిడ్డలైన విశ్వాసులందరికీ మనవి చేస్తున్నాను. దేవుడు ఈ వాక్యము ద్వారా అన్ని సంఘములకు విశ్వాసులకు మార్గము తెలియజేసి సత్యమైన జీవితాన్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ దయచేసి తలలు వంచండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పాట పాడండి. పండగలు ఎందుకే పాట త్వరగా పాడండి. తర్వాత సంగతి వచ్చి వారం ఎలా ఉంటుందో తెలియదు కదా. అలా మ్యూజిక్ లేకపోయినా పర్లేదు, పాడండి త్వరగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పండుగలెందుకయ్యా మీకంతా దండగనయ్యా, పండుగ చేస్తే పరలోకానికి పోయేదే లేదయ్యా, మీరు పండుగ చేస్తే పరలోకానికి వెళ్ళేదే లేదయ్యా. పండుగలెందుకయ్యా మీకంతా దండగనయ్యా, పండుగ చేస్తే పరలోకానికి పోయేదే లేదయ్యా, మీరు పండుగ చేస్తే పరలోకానికి వెళ్ళేదే లేదయ్యా. పండుగలెందుకయ్యా, పండుగలెన్నో చేస్తారు, పాపాలెన్నో చేస్తారు, పండుగలెన్నో చేస్తారు, పాపాలెన్నో చేస్తారు, ప్రాణాలెన్నో తీస్తారు, పతనానికి గురి అవుతారు, ప్రాణాలెన్నో తీస్తారు,
పండుగలెందుకయ్యా పరలోకానికి పోవాలంటే మార్గం ఒకటే ఉందయ్యా పరలోకానికి పోవాలంటే మార్గం ఒకటే ఉందయ్యా యేసుక్రీస్తుని దేవుడయ్యా నమ్మి రక్షణ పొందుమయ్యా యేసుక్రీస్తుని దేవుడయ్యా నమ్మి రక్షణ పొందుమయ్యా పండుగలెందుకయ్యా మీకంతా దండగనయ్యా పండుగ చేస్తే పరలోకానికి పోయేదే లేదయ్యా మీరు పండుగ చేస్తే పరలోకానికి వెళ్ళేదే లేదయ్యా మీరు పండుగ చేస్తే పరలోకానికి పోయేదే లేదయ్యా మీరు పండుగ చేస్తే పరలోకానికి వెళ్ళేదే లేదయ్యా పండుగలెందుకయ్యా ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పండుగలు ఎందుకని? అందుకే దేవుడు ఇచ్చినటువంటి ప్రేరేపణతో రాసినటువంటి పాట అనేకులు అర్థం చేసుకుని ఈ వ్యర్థమైన ఆచారాల్లో పడిపోకుండా కల్పించబడిన ఉపదేశాలు, కల్పించబడిన పద్ధతులు, మనుషుల చేత కల్పించబడినటువంటి ఆ పద్ధతుల్లో మునిగిపోకుండా, శాపగ్రస్తులు అవ్వకుండా తప్పించుకోవాలి. పరలోకి వెళ్ళాలి అంటే పండుగలు మానాలి. పరలోకి వెళ్ళాలి అంటే వాక్యాన్ని గైకోవాలి. నిజమైన రక్షణ పొందుకుని దేవుని బిడ్డగా బ్రతకాలి. దేవుడు అటువంటి భాగ్యాన్ని మనందరికీ దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి నువ్వు మాతో మాట్లాడు. నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఎంత దూరం అయితే మాటలు వెళ్ళాయో, ఎంతమంది మాటలు విన్నారో వారందరి హృదయాలు తెరవండి. సత్యాన్ని తెలుసుకునే భాగ్యం దయచేయండి. నీ రాకడ కొరకు మేమందరం సిద్ధపడేటువంటి గొప్ప యోగ్యమైన భక్తులుగా నిలబెట్టమని నీ చేతులుగా అప్పగిస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రం. వాక్యానుసారమైన భక్తి అందరూ కూడా నేర్చుకొని రాకడికి సిద్ధపడే భాగ్యం దయచేయండి. విన్న వాక్యం ఫలింపచేయమని, ఆశీర్వాదకరంగా ఉంచమని, ఈ వ్యర్థమైన పండుగల్లో మునిగిపోకుండా వాటిలో శాపం తిరుగుతుందని, కీడు అందులో తరుముతుందని, ఆ కీడుని తప్పించుకోవడానికి ప్రతి వారు, చిన్నలు పెద్దలు, సేవకులు అందరూ కూడా నాయన సత్యం తెలుసుకుని మంచి మార్గంలో నడిచి ప్రజలందరినీ మంచి మార్గంలో, సంఘాలను స్థిరమైన మార్గంలో నడిపించే గొప్ప భాగ్యాన్ని అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి మనం చేసుకొనిచున్నాను. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం, ఆయన ఆత్మ ఇప్పుడు నెల్లప్పుడు ప్రభు వచ్చు పర్యంతం ప్రభు బిడ్డలైన మనందరికీ నీ వాక్యం ఉన్న ప్రజలందరికీ తోడై నడిపించి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందరూ ప్రైజ్ ది లార్డ్. మంచిది, సెలవు తీసుకోండి.